హలో క్యూటీస్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగేంద్ర స్టోరీస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యోగేంద్ర స్టోరీస్. ఈరోజు నేను వంట చేస్తూ మీతో ఒక చిన్న కథ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కథ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇందులో మనలో చాలామందికి రిలేట్ అయ్యే ఒక విషయం ఉంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలని అనుకుంటాం. ఆరోగ్యం కావచ్చు, కెరియర్ కావచ్చు, చదువు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మన పర్సనల్ లైఫ్ కావచ్చు. కానీ మనం అనుకునేది ఏంటంటే ఒక మోటివేషన్ వస్తే అన్నీ చేంజ్ చేసేస్తాను అని. కానీ నిజానికి మోటివేషన్ కంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ విషయం ఒక అమ్మాయి ఎలా అర్థం చేసుకుందో ఈ కథలో చూడండి. ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు చాలా డ్రీమ్స్ ఉండేవి. ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనుకునేది. కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనుకునేది. ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి, తనకి ఇష్టమైన పని చేయాలి అని అనుకునేది. కానీ ప్రతిసారి ఒకటే ప్రాబ్లం: టైం లేదు, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. అలా రోజులు గడిచిపోయేవి. ఒకరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆమె తన ఫోన్లో ఓల్డ్ ఫొటోస్ చూస్తూ కూర్చుంది. అప్పుడు తనకు ఒక విషయం అర్థమైంది. 1 సంవత్సరం క్రితం కూడా తను ఇదే మాట చెప్పుకుంది: నెక్స్ట్ మంత్ నుంచి చేంజ్ అవుతాను. కానీ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. తన లైఫ్లో పెద్దగా ఏమీ మారలేదు. ఆమెకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. నేను ఎందుకు ఏ పని కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాను అని ఆలోచించింది. ఆ రోజు ఆమె ఒక పెద్దవాళ్ళని కలిసింది. తన ప్రాబ్లం మొత్తం చెప్పింది. నాకు చాలా థింగ్స్ చేయాలని ఉంది, కానీ ఏది స్టార్ట్ చేసి కంటిన్యూ చేయలేకపోతున్నాను అంది. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఆమెకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు: నువ్వు ప్రతిరోజు నీ లైఫ్ని 1% బెటర్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఆమె నవ్వుతూ, రోజుకి 1% వల్ల ఏం మారుతుంది అని అడిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు: ఒక రోజులో పెద్ద చేంజ్ కనిపించదు, ఒక వారం తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ నువ్వు ఆపకుండా చేస్తే కొన్ని నెలల తర్వాత నువ్వే నీలో మార్పును చూస్తావు. ఆ మాట ఆమెకు బాగా నచ్చింది. ఆ రోజు నుంచి పెద్ద రిజల్యూషన్స్ ఏం తీసుకోలేదు, కానీ చిన్న చిన్న చేంజెస్ మొదలుపెట్టింది. మొదటి రోజు ఆమె కేవలం 10 minutes వాకింగ్ చేసింది, అంతే. 2 గంటలు ఎక్సర్సైజ్ చేయలేదు. అలాగే రోజు 1 గంట బుక్ చదవాలి అని కూడా నిర్ణయించుకోలేదు. కేవలం 10 minutes. మరుసటి రోజు 10 minutes ఏదైనా కొత్త విషయం నేర్చుకుంది. మరో రోజు తన రూమ్లో ఒక చిన్న కార్నర్ క్లీన్ చేసింది. రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు చేయాల్సిన 3 పనులు రాసుకుంది. ఇంకొక చిన్న చేంజ్: ఫోన్లో అన్నెసెసరీ స్క్రోలింగ్ చేసే టైంని కొంచెం తగ్గించింది. ఇవన్నీ చాలా చిన్న విషయాలే కదా. మొదటి వారం అయిపోయింది. ఆమె లైఫ్లో ఎలాంటి మిరాకిల్ జరగలేదు. 1 నెల అయింది, అయినా పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు. ఒకరోజు ఆమెకి అసలు మోటివేషన్ లేకపోయింది. ఇంత చేస్తున్నా ఏం మారడం లేదు కదా, ఇక వదిలేస్తాను అనుకుంది. కానీ వెంటనే తనకు ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది: చిన్న మార్పులు కనిపించడానికి టైం పడుతుంది. అందుకే ఆమె ఆ రోజు కూడా తన 10 minutes మాత్రం చేసింది. ఆమెకు తెలియకుండానే 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఆమె తన ఓల్డ్ రొటీన్ని గుర్తు చేసుకుంది. ముందు ఉదయం లేవగానే ఫోన్ చూసుకునేది. ఇప్పుడు మార్నింగ్కి తన డేని ప్లాన్ చేసుకుంటుంది. ముందు ఒక పని స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచించేది. ఇప్పుడు చిన్నదైనా సరే వెంటనే స్టార్ట్ చేస్తుంది. ముందు నాకు టైం లేదు అనేది, ఇప్పుడు నాకు 10 minutes ఉన్నాయి కదా అనుకుంటుంది. అప్పుడే ఆమెకు అసలు విషయం అర్థమైంది: తన లైఫ్ ఒక్క రోజులో మారలేదు, తనలోని హ్యాబిట్స్ ఒక్కొక్కటిగా మారాయి. ఆ హ్యాబిట్స్ కలిపి చివరికి తన లైఫ్ని మార్చాయి. అయితే లైఫ్లో ఎప్పుడూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు కదా. కొన్ని రోజులు ఆమెకి ఏమీ చేయాలనిపించలేదు. కొన్ని రోజులు రొటీన్ మిస్ అయింది. 1 వారం కూడా ఆమె తన హ్యాబిట్స్ ఫాలో చేయలేకపోయింది. కానీ ఈసారి ఆమె ఒక మిస్టేక్ చేయలేదు. నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోలేదు. 1 వారం మిస్ అయింది, అంతే, మళ్ళీ మొదలు పెడతాను అనుకుంది. అదే ఆమె బిగ్గెస్ట్ చేంజ్. ఎందుకంటే మనం చాలాసార్లు ఒక రోజు మిస్ అయితే ఇక నా వల్ల కాదు అని కంప్లీట్లీ స్టాప్ చేసేస్తాం. కానీ నిజానికి ఒకసారి ఆగిపోవడం ఫెయిల్యూర్ కాదు, ఆగిపోయిన చోటే ఉండిపోవడమే ప్రాబ్లం. 1 సంవత్సరం తర్వాత ఆమె తన జర్నీని వెనక్కి చూసుకుంది.
ఆమె పెద్దగా ఏ మిరాకిల్ చేయలేదు. రోజుకి కేవలం కొన్ని చిన్న స్టెప్స్ తీసుకుంది. కానీ ఆ చిన్న స్టెప్స్ కలిపి ఆమెని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు ఆమెకు ఒక బ్యూటిఫుల్ రియలైజేషన్ వచ్చింది. నేను ఒక సంవత్సరంలో మారలేదు. నేను ప్రతిరోజు కొంచెం కొంచెంగా మారాను. అదే కన్సిస్టెన్సీ యొక్క పవర్. మనలో కూడా చాలామందికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. మీ దగ్గర రోజుకి ఒక గంట లేకపోతే పర్లేదు, 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. రోజు 10 మినిట్స్ చదవండి, 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి, 10 మినిట్స్ మీ స్కిల్ కోసం పెట్టండి, 10 మినిట్స్ మీ డ్రీమ్ కోసం పెట్టండి. ఒక రోజులో రిజల్ట్ కనిపించకపోవచ్చు, ఒక నెలకు కూడా పెద్ద చేంజ్ కనిపించకపోవచ్చు. కానీ మీరు కంటిన్యూ చేస్తే ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుని, అరే నేను ఇంత దూరం వచ్చానా అని మీరే ఆశ్చర్యపోతారు. సో ఈ రోజు నుంచి పెద్ద చేంజ్ కోసం వెయిట్ చేయకుండా ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేద్దాం. సో మేము కొత్తగా స్టార్ట్ చేసిన ఈ సిరీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక పక్కన కుకింగ్ చేస్తూ ఇంకో పక్కన స్టోరీ టెల్లింగ్ చెప్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మేము అనుకున్నాం. సో ఈ రోజు నుంచి మీరు మార్చుకోవాలనుకుంటున్న ఒక చిన్న విషయం ఏంటి? కామెంట్లో నాకు చెప్పండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యోగేంద్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. చెప్పడం మర్చిపోయానండోయ్, మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.